ఓం నమ శివాయ. ఈరోజైతే మేము అరుణాచలం వెళ్తున్నాం. సడన్గా అనుకున్నాము అరుణాచలం వెళ్ళొద్దాము అనేసి వెళ్తున్నాం. వెళ్ళే ముందర మన ఇంట్లో దేవునికి పూజ అయితే చేసుకోవాలి కాబట్టి పూజ చేసుకొని మా ఇంటి దేవునికి నమస్కారం చేసుకొని అలాగే ఆ శివునికి కూడా నమస్కారం చేసుకొని బయలుదేరాము. ఇప్పుడు మేము బస్ స్టాప్ దగ్గర అయితే నిల్చున్నాము. ఇక్కడ నిల్చున్నా కూడా నాకు ఈ లోపల అయితే టెన్షనే అనిపిస్తుంది. బస్సులు దొరుకుతాయో లేదో, వెళ్తామో లేదో అని. ఇక ఫైనల్గా బస్సు దొరికింది. ఇక్కడికైతే అరుణాచలం బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. అక్కడ నుండి మనము టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ అన్నట్టు అదే రాజగోపురము చూడండి. ఇక్కడ షాపింగ్స్ మన రమణ మహర్షి చెప్పినట్లు భూలోకంలో ఉండే కైలాసం అన్నమాట ఈ అరుణాచలం అనేది. ఇక్కడికి వచ్చినామంటే మనకి మళ్ళా మన ఇంటికి వెళ్ళబుద్దే కాదు. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకందరికీ ఎలాగుందో, మనం లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాల్సిందే. అలాంటిది నాది ఇప్పుడు నేను వచ్చిండేది 5 సార్లు వచ్చానమాట. ఇది 5వ సారి. నాకైతే చాలా 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 సంతోషం అనిపించింది అరుణాచలంకి 5వ సారి వచ్చినందుకు. ఈరోజే అనమాట దీపం లాస్ట్ డే అనమాట. 12 రోజుల తర్వాత ఈరోజు దీపం అయితే మనము చూడొచ్చు. లాస్ట్ డే వచ్చామన్నమాట మేము. ఫైనల్గా నాకైతే చాలా సంతోషం అనిపించింది. మొదటగా మా స్వామికి దీపారాధన అయితే చేసుకున్నాము. మేము, మా కుటుంబము, నేను, మా వారు, మా పిల్లలు, మా అత్తయ్య కూడా వచ్చారు ఈసారి. మా స్వామి వారికి దీపారాధన అక్కడైతే చేశాను. కంపల్సరీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీపాన్ని అయితే వెలిగించాలి. అలాగే మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందర కర్పూరము వెలిగించాలన్నమాట. వెలిగించి శివయ్య అంతా మంచిగా జరిగేటట్టు చూడు అని అనుకుంటూ ఇక బయలుదేరామన్నమాట. నేను ఇప్పటి వరకు ఎన్నో టెంపుల్ వెళ్ళుంటాను. అయినా నాకే అరుణాచలేశ్వరుడు అంటే చాలా ఇష్టము. నాకు ఈ అరుణాచలం ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలని అనిపిస్తుంది. అయితే ఆ శివయ్య అయితే మనం వెళ్ళాలనుకుంటే కాదు, ఆ శివయ్య పిలిస్తేనే మనం వెళ్ళగలము. అక్కడ చూడండి మినమిన అని మెరుస్తోంది. ఇప్పుడు జూమ్ చేస్తున్నాను. అదే అనమాట దీపము. ఈరోజే లాస్ట్ డే. నాకైతే ఆ దీపం దర్శించుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే చేశానన్నమాట. చూడండి, ఇది ఫోటో అనమాట. చూడండి, స్వామివారిని. అలాగే ఇంకా ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాము. ఇది బయట ఎంట్రన్స్ అనమాట. లాస్ట్ డే కాబట్టి 3 రాష్ట్రాల ప్రజలు వచ్చినారనమాట, జనాలు వచ్చినారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర 3 రాష్ట్రాలు వచ్చినారు అనమాట. ఇంకెంతమంది ఉన్నారో అనిపించింది నాకైతే. నేనైతే ఒకటి అనుకున్నా, వీకెండ్లో అంతా అస్సలు రాకూడదు. రావాలనుకుంటే మనము ఎప్పుడైనా వీక్ డేస్లో రావాలి. ఇలా అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మొదటగా మనకి ఇంద్రలింగం దర్శనం చేసుకోవాలి. మనము ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఒక గణపతి టెంపుల్ వస్తుంది. ఆ గణపతిని కూడా దర్శించుకుందాం అన్నట్టు. ఇక్కడ
గోమాతలు అయితే ఉన్నారు. వాళ్ళ కోసం అయితే నేను 1 కేజీ అరటిపండ్లు తీసుకొని అన్ని గోమాతలకు తినిపించుకుంటూ వెళ్ళానన్నమాట. ఇక్కడ గణపతిని మనం మొదటగా దర్శనం చేసుకొని వెళ్ళాలి ముందుకి. ఇక నైట్ మేము 11:30 అయింది. 11 o'clock. చలి అంటే చలి చంపేస్తుంది అక్కడ. అందుకే నేను టోపీ వేసుకున్నాను. తర్వాత రెండో లింగమైన అగ్నిలింగం దర్శించుకున్నాం. అగ్నిలింగం తర్వాత మనకి ఇక్కడ కాళీమాత టెంపుల్ వస్తుంది. ఇక్కడ మనం నిమ్మకాయలతో ఇరుజాలతో దిష్టి కూడా తీపించుకోవచ్చు అనమాట. 10 రూపాయలు ఇస్తే వాళ్ళు దిష్టి తీస్తారు. ఇది కాళీమాత టెంపుల్. అలాగే దిష్టి తీపించుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం అన్నమాట. ఇక్కడ వచ్చి ఒక స్పెషాలిటీ ఉంది. ఏమంటే ఇక్కడ ఈ టెంపుల్లోనే మనకి శివుడు పార్వతి ఒక నైట్ నిద్ర చేసి వెళ్ళారంట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అని నాకు నండూరి శ్రీనివాస్ గారి వీడియోలో అయితే ఆ స్వామి చెప్పారు. అది నేను ఫాలో అయ్యి అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాను. మీరు ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా అక్కడ మనకి రమణ మహర్షి ఆశ్రమం పక్కలోనే వస్తుంది, వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇంకా 2 లింగాల తర్వాత కొంచెం అలసట స్టార్ట్ అయిందనమాట. అందుకే నిదానంగా నడుస్తూ వెళ్తున్నాము. మనకి ఇక్కడ మధ్యలో నందులు కనిపిస్తాయి. అలాగే చిన్న టెంపుల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. మూడోదైతే మనము యమలింగం దర్శించుకుంటాము. మేము పోయిండే టైము 1 o'clock కాబట్టి మూసేశారు. బయట నీకే దర్శనం చేసుకొని వచ్చేసాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ యమలింగం దర్శనం చేసుకున్న తర్వాత ఇక ముందుకైతే వెళ్ళాము. అలాగే నందీశ్వరుడు ఇక్కడ మనకి దర్శనమిస్తాడు. అరుణాచలంలో నందులన్నీ గిరి వైపే చూస్తూ ఉంటాయి. మనమే కాదు అరుణాచలేశ్వరుని దర్శించుకునేది, ఆ నంది కూడా దర్శించుకునే ఉంటుంది ఎనీ టైము. అలాగే మనం ఇక్కడ రాయిలతో ఇల్లు కూడా కట్టచ్చు. అంటే ఒకటి పైన ఒకటి వేస్తే మనము ఇల్లు కడతాము అనే నమ్మకము. ఇక్కడ దుర్వాస మహర్షి ఆశ్రమం దగ్గర మనము ఇలా చేయొచ్చు. అలాగే మనము ఇక్కడ పెండ్లి కాని వాళ్ళు ఉంటే ఇక్కడ ముడుపు కడితే పెళ్ళి అవుతుంది. పిల్లలు లేని వాళ్ళు ఉంటే ముడుపు కట్టిన పిల్లలు అవుతారు అని ఇక్కడ దుర్వాస మహర్షి ఆశ్రమం దగ్గర అని చెప్తారు. అలాగే ఆశ్రమం దర్శించుకొని ఇక ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక టెంపుల్, ఇక్కడ కూడా దర్శనం చేసుకొని నైరుతి లింగం దగ్గర కూడా మనం దర్శనం చేసుకున్నాము. అలాగే ఇక్కడ మార్కండేయ లింగం అని ఒక చిన్నది వస్తుంది, అక్కడ కూడా మార్కండేయ లింగాన్ని దర్శించుకొని ఇది నేర్ అన్నామలై అని నేరుగా కనిపిస్తుంది కొండ. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి నేర్ అన్నామలై అని చెప్పాను కదా, అక్కడ మనకి ఎదురుగా
గిరి అయితే కనిపిస్తుంది, కొండ కనిపిస్తుంది. కొండపైన దీపం చంద్రులాగా కనిపిస్తుంది చూడండి. ఒకసారి హరహర మహాదేవ శంభో శంకర ఓం అరుణాచలేశ్వరాయ నమః అని ప్రార్థించుకోండి ఇక్కడ నుండే ఆ స్వామివారిని. అరుణాచలం వెళ్ళే వాళ్ళు కొంతమంది కొన్ని తప్పులు అయితే చేస్తున్నారు. తప్పులు చేయకండి. ఎందుకంటే నేను క్యూ లైన్లో నిలుచుకున్నప్పుడు కొంతమంది నాతో షేర్ చేశారనమాట. అందుకే నేను కొంతమందికి తెలియదు అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అంటే చెప్దాము నా వీడియోలో అని అనుకున్నాను, అందుకే చెప్తున్నాను. ఒకరోజు అంటే గిరి ప్రదక్షిణ ఒకరోజు, దర్శనం ఒకరోజు చేసుకుంటున్నారనమాట కొంతమంది. అలా చేయకండి. ఒకే రోజు గిరి ప్రదక్షిణ, ఒకే రోజు దర్శనం చేసుకుంటేనే మనకి ఫలితం అనేది దక్కుతుంది. అలాగే అరుణాచలం మనకి అరుణాచలేశ్వరుని దర్శించుకునేది ఎంత ముఖ్యమో ఆది అన్నమలై టెంపుల్ అంతే ముఖ్యము. అలాగే అరుణగిరినాథుని టెంపుల్ కూడా అంతే ముఖ్యం మనకి. అవన్నీ దర్శించుకుంటే చాలు, ఇంకా మనం ఏం కోరుకున్నా నెరవేరుస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు అన్నట్టు. ఇక్కడ కంపల్సరీ ఆడవాళ్ళు అయితే అరుణాచలేశ్వరుని గాజులు అయితే వేపించుకోండి, చాలా బాగుంటాయి. ఒక్కసారి అరుణాచలేశ్వరుని తలుచుకొని ఆ కొండను అయితే దర్శించుకోండి. అలాగే ఇక్కడ ఇరుక్కు పిల్లయ్యారు అని వస్తుంది, అక్కడ కూడా మనం అందులోనికి బయటకు వస్తే మోక్షం దక్కుతుంది అని అంటారు. ఒకసారి ట్రై చేయండి. అయితే చాలా క్యూ ఉంటుంది, అయినా పర్లేదు. ఒక అవర్ వెయిట్ చేసి అన్నా వెళ్ళిరండి. మేమైతే వెళ్ళొచ్చాము. ఇక మనకి పొద్దున 6 o'clock అయిపోయిందనమాట గిరి ప్రదక్షిణ. అంటే మాకు ఇరుక్కు పిల్లయ్యారు దగ్గర కొంచెం లేట్ అయిపోయింది, అక్కడ క్యూ ఉండింది చాలా. ఈ క్యూ దాటుకొని వచ్చేసరికి ఇంతసేపు అయిపోయింది. ఇక సూర్య భగవానుడు కూడా బయటకు వచ్చేసాడనమాట, చలి మొత్తం పోయింది. అక్కడ నుండి ఇంకా మనం లాస్ట్ లింగమైన ఈశాన్య లింగానికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శించుకొని ఇంకా ముందుకైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనకి ఇక్కడ అరుణాచలేశ్వర దర్శనంతో పాటు చిన్న చెరువు కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనము ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇప్పుడైతే మనది గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇక్కడ చూడండి దర్శనానికి ఎంతమంది నిలుచుకున్నారో. అబ్బా ఎంతసేపు అయిపోతుందో అనుకున్నాను. 6-7 hours ఖచ్చితంగా అవుతుంది, అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇప్పుడైతే మనము ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు 9 o'clock టైము. చూడండి ఎంతమంది ఉన్నారో. అరుణాచలేశ్వర దయ వల్ల 4-5 hours అయిపోతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లైఫ్లో చూడాల్సిన ప్లేసు అరుణాచలం. ప్రతి ఒక్కరూ రావాలి అరుణాచలం, వచ్చే స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఈ అరుణాచలం టెంపుల్ ఒక్కసారి వచ్చినారంటే ఇంకా మనల్ని ఆ దేవుడు పదే పదే పిలుస్తూనే ఉంటాడు. ఇక్కడ ఏమిటంటే ఆ స్వామివారిది మహాద్వీపం ఉంటుంది కదా, దాని పాత్ర తీసుకెళ్తున్నారు లోపలికి. 1000 స్తంభాలు ఉంటాయి కదా లోపల గుడి, అక్కడైతే పెడతారనమాట. అలాగే ఇప్పుడు మనము పెద్ద నంది ఈశ్వరుని దగ్గరకు వచ్చేసాము. చూడండి నందీశ్వరుడు. మనము
అరుణాచలం రావాలనుకుంటే ఒకటి కార్తీక మాసము లేదా శివరాత్రి లేదా ప్రతి నెల ప్రదోషకాలం అని ఒకటి వస్తుంది కదా, ఆ ప్రదోషాల్లో వస్తే ఈ మహానందికి అభిషేకం అయితే చేస్తారు. చూడటానికి కన్నుల పండుగగా ఉంటుందంట. చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కసారి కూడా రాలేదు. చూద్దాం నెక్స్ట్ టైం మరి. అన్నట్టు ఇక్కడ బిస్కెట్ ప్రసాదం ఇస్తున్నారు. అలాగే ఆ స్వామిని, అలాగే ఆ గిరిని, కొండని కూడా దర్శించుకుందాం ఎంట్రన్స్లో. మనం ఇప్పుడు గర్భగుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని, అలాగే దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని, అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత ప్రసాదం తీసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం బయటికి. చూడండి, స్వామివారిని దర్శించుకోండి. నా వీడియో ఏమాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్.